వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇంతకుముందే లేటెస్ట్గా అసెంబ్లీ సాక్షిగా నేను ఒక గంట సేపటి క్రితము చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు పూర్తి ప్రసంగం వినడం జరిగింది. భూభారతి వారు ఎందుకు తెస్తున్నారు అనే అంశాల్లో చాలా క్లారిటీగా ఆయన చెప్పడం జరిగింది. ఇవాళ ధరణిలో ఉన్న ఎన్ని లోపాలు, ఇవాళ ఎంత ధగ, మొత్తానికి మొత్తంగా 3.5 కోట్లు ప్రజలు, అంటే దాదాపుగా ఈ 3.5 కోట్ల ప్రజలలో రైతులు దాదాపు 52 లక్షల మంది రైతుల యొక్క సమగ్రమైన డాటాకు సంబంధించి విదేశాలకు ఎట్లా అప్పనంగా అప్పచెప్పారు, ఈ దేశ పౌరులు కానటువంటి వాళ్ళకి, విదేశీ సంస్థలకి, కంపెనీలకి, అంటే ఎవరైతే ఆర్థిక నేరాలు పాల్పడిన ఈ దేశాలు ఉన్నాయో అట్లాంటి దేశాలు, ప్రపంచంలో అత్యధికంగా ఆర్థిక నేరాలు పాల్పడిన దేశాలకు ఏవైతే ముఖ్యంగా రామలింగారావు కంపెనీతో ఏదైతే సంబంధాలు ఉన్న వాళ్ళు ఉన్నారో, సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నింటినీ కూడా రేపు మనం కంప్లీట్గా మరొక వీడియో చేద్దాం, పేర్లతో సహా. టోటల్ వారు చెప్పిన పేర్లన్నీ కూడా ఏంటంటే అవి చాలా ఫారెన్ కంపెనీలు, మోస్ట్ కంపెనీస్ ఆర్ ఇన్ సింగపూర్, చాలా కంపెనీలు, అంటే మళ్ళీ లండన్ వైపు, అమెరికా, అంటే ఇట్లా పలు దేశాలలో ఉన్న కంపెనీలన్నీ కూడా, అంటే ఈ దేశంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ శాఖలకు కానీ, ఈ దేశంలో ఉన్న అనేక సంస్థలకు కానీ, ఐటీ కంపెనీలకు కానీ ఎవరికి కూడా అప్పచెప్పకుండా విదేశీ కంపెనీలకి ధరణి పోర్టల్ని, ఈ 52 లక్షల మంది రైతుల యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ని ఇవాళ అప్పనంగా విదేశాలకు ఇవాళ అప్పచెప్పిన చరిత్ర ఇవాళ ధరణి పోర్టల్, అంటే భూభారతి మీద. ముఖ్యంగా భూభారతి అంటే ఇవాళ ఆయన చెప్పిన మాటల్లో, అంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో ఏంటంటే, ఒక పేదల కోసము ఎవరైతే, అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇప్పటి వరకు కూడా, అంటే ఈరోజు మేము కూడా ఇవాళ మా ఇల్లు కూడా ఈ రోజు వరకు కూడా మా ఊర్లో ఉందంటే ఇందిరమ్మ ఇల్లే. మాకు గజము జాగలేని స్థలం, గజము కూడా జాగలేని ఇల్లు లేని వాళ్ళ మేము, అత్యంత పేదరికంలో పుట్టిన ఎస్సీ మాదిగ కులంలో పుట్టిన నేను, ఇవాళ మా కాలనీలో అత్యంత పేదవానిగా ఉన్న నేను, ఇవాళ నాకు ఒక ఇల్లు వచ్చిందంటే, మాకంటే మా నాన్నగారు చనిపోయిన ముందు ఆయన పేరు మీద ఒక స్థలం వచ్చిన ఇల్లు వచ్చిందంటే శ్రీమతి ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదంలో భాగంగా ఇచ్చిన ఇల్లు మాత్రమే. అట్లా కోట్లాది మంది ప్రజలు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న దళితులు, ఇవాళ వాళ్ళకు ఒక ఇల్లు వచ్చినా, వాళ్ళకు ఒక గవర్నమెంట్ భూమి వచ్చినా కేవలం ఇందిరమ్మతో మాత్రమే అది సాధ్యమైందనే విషయాన్ని నేను ఘంటాబద్ధంగా చెప్పగలను. ఎందుకంటే నేను అదే ఇంట్లో పెరిగిన వాడిని, అదే ఇంట్లో వాళ్ళ చిన్నప్పటి నుండి ఉన్నవాడిని, ఈ స్థాయికి ఎదిగిన వాడిని. కాబట్టి నాకు ఇప్పటికీ గుర్తు, మా అమ్మ ఎవరికి నువ్వు ఓటేస్తావు అమ్మ, ఇప్పుడు మా అమ్మకు దాదాపు 85-90 ఇయర్స్ ఉంది, ఆమె ఇప్పటికీ ఓటు ఎవరికి వేస్తామంటే నేను ఇందిరమ్మకే వేస్తా అంటుంది. ఆమె అంటే చెయ్యి గుర్తుకే ఓటేస్తాను అంటది. ఎందుకంటే ఇందిరమ్మకి ఎందుకు వేస్తాను అంటది ఇప్పటికీ, అంటే ఆమె మొత్తం టోటల్ హృదయంలో ఇందిరమ్మ నిలిచిపోయింది. ఆమె కాంగ్రెస్ పార్టీ అన్నదానికంటే కూడా ఇందిరమ్మనే బాగా ప్రేమించిన వ్యక్తిగా మనకు కనబడుతుంది. అందుకే నాకు కూడా ఇందిరమ్మ అంటే కూడా ఇంకా అభిమానంగా ఎందుకున్నానంటే, కారణం ఏంటంటే మాకు అస్తిత్వం, అంటే మా కుటుంబంలో మాకు ఒక ఇల్లు అంటూ ఉంది, మేమంటూ మనుషులుగా తల దాచుకున్నాము అంటే బికాస్ ఆఫ్ ఇందిరమ్మ ఇల్లు. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఇందిరమ్మ గారు మాత్రమే ఇచ్చిన ఇళ్ళ మాత్రమే ఇప్పటికీ చాలా మంది దళితులు అదే ఇళ్లలో ఉన్నారు. ఈవెన్ కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఏదో డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, కానీ ఆ డబుల్ బెడ్రూమ్లు సరిగ్గా ఎవరికి వచ్చిన జాతకాలు తక్కువ, అవి కూడా చాలా అట్లనే పెండింగ్లో పెట్టి నిన్నగాకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది ఇవాళ. కానీ నేనేమంటున్నానంటే, ఇవాళ నిజంగా అంత ధరణి పేరు మీద ఎంత దగా జరిగిందనే విషయాన్ని నేను ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో వివరాలు నేను తెలుసుకోలేకపోయాను. బట్ నేను ఏదైతే అసెంబ్లీలో చర్చ, ఇంతకు ముందు గంట క్రితం జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి గారు మాటలు విన్న తర్వాత, ఆయన పూర్తి వివరాలతో సహా, కంప్లీట్ వివరాలతో సహా చెప్పిన తర్వాత, ఎంత దుర్మార్గమైన దగా అంటే మొత్తంగా ఇవాళ రైతుల యొక్క వాళ్ళ యొక్క ప్రైవసీ రైట్స్ను కూడా అమ్ముకున్నాడు విదేశాలకు కేసీఆర్. అంటే విదేశాలకు అప్పచెప్పాల్సిన అవసరం ఏంటి? మన సమాచారాన్ని మన దేశంలో ఉన్న ఇవాళ మన కేంద్ర ప్రభుత్వ శాఖలకు కాకుండా, లేదంటే అట్లీస్ట్ మన సంస్థలకు కాకుండా, మన దేశంలో ఉన్న ఎస్టాబ్లిష్డ్ సంస్థలు కాకుండా మన సమాచారాన్ని
ఇవాళ అంటే మన భూమికి సంబంధించి, మన ఆధార్ కార్డుకి సంబంధించి, మన ఏవైతే ఇవాళ పాన్ కార్డు కానీ, ఆధార్ కార్డు వివరాలు కానీ, పూర్తిగా కుటుంబ వివరాలు కానీ, ఆస్తి వివరాలు కానీ ఇవాళ విదేశాలకు అప్పజెప్పి ఇవాళ చెప్పడం ఒక పెద్ద నేరం అయితే, ధరణి పేరు మీద లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడి పేదల భూములను మార్చి, అంటే ఆయన చెప్పిన మాటలు, రేవంత్ రెడ్డి చెప్పిన 30 ఎకరాల భూమిని 3 ఎకరాలు మార్చారు, 3 ఎకరాల భూమిని 30 ఎకరాలు మార్చారు, అంతేకాకుండా 3 గుంటలుగా కూడా మార్చిన చరిత్ర ఇవాళ ధరణికి ఉందని చెప్పేసి ఆయన చెప్పాడు. నిజంగా వాస్తవంగా జరిగినదే. లక్షలాది కేసులు 4 లక్షలకు పైగా కేసులు, ఇట్లాంటి కేసులే నమోదైనాయి అంటే అర్థం చేసుకోండి ధరణిలో ఎంత మోసం జరిగిందో. ధరణి ఎంత పెద్ద కుంభకోణం అంటే, నేను గతంలో కూడా అనేక సార్లు కేసీఆర్ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఆయన ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అంటే ఇవాళ ఆయన ఒకవేళ ముఖ్యమంత్రి అయితే, ఇప్పుడు నెక్స్ట్ 3వ తరం థర్డ్ టైం కూడా వాళ్ళే ముఖ్యమంత్రి అయితే ఈ విషయాలన్నీ కూడా మనకు విషయాలు బయటకు వచ్చేటి కాదు. ఇవాళ కాంగ్రెస్, నేను ఉత్తరాది పార్టీగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించవచ్చు కదా, కానీ ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏదైతే వాస్తవాలు బయట పెట్టాడో దాని మేరకు నేను స్వాగతిస్తాను. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి భూభారతిని నేను స్వాగతించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇవాళ ధరణి పేరు మీద ఇన్ని లక్షల కోట్ల దగా, 1,25,000 ఎకరాల దళితుల భూముల దగా, అంతేకాకుండా ఇవాళ 25,000 ఎకరాల భూములు జిహెచ్ఎంసీ పరిధిలో ఎట్లా దగా జరిగింది, దాని మీద సెట్ ఏర్పాటు చేసేసి దర్యాప్తు ఏర్పాటు చేస్తా అన్న ఈ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఆ రకంగా నేను స్వాగతించదలుచుకున్నాను. అయితే నేను వ్యక్తిగతంగా కొన్ని విషయాలలో నేను రేవంత్ రెడ్డిని విమర్శించచ్చు కాక, ఆయన బీజేపీతో ఇంటర్నల్గా అంటగాకిన విషయాన్ని నా అబ్జర్వేషన్లో కొన్ని తేలినాయి కాబట్టి చెప్పొచ్చు కాక, కానీ ధరణి విషయానికి వస్తే మాత్రం ధరణి ఎంత దగా జరిగిందనే దానికి ఇవాళ కేటీఆర్ వాళ్ళ కుటుంబం చేసిన దగా ఏదైతే ఉందో, నిజంగా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు చేయనంత దగా ఇవాళ ధరణి పేరు మీద జరిగిందన్న దానికి ఇవాళ మనకు రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. నిజంగా వాస్తవంగా ధరణి మీద స్పష్టంగా ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇవాళ పూర్తిగా మాట్లాడాల్సిన అవసరం ఉండే. కేసీఆర్ ఎందుకు అంటాడు ఇట్లా? నిజంగా కేసీఆర్ నిజంగా వాస్తవాలు బాగా గొప్పగా పనులు చేస్తే ఎందుకు వచ్చి చెప్పుకోవడం లేదు? అసెంబ్లీలో నేను ఇది చేసిన, ఈ గొప్ప పని చేసిన, ధరణి పేరు మీద 5 లక్షల భూములు కాపాడగలిగిన, ధరణి పేరు మీద ఎంతమంది పేదల జీవితాలకు వాళ్ళ భూములకు హక్కులు పట్టాలు ఇవ్వగలిగిన, ధరణి పేరుతో ఇవాళ అటవీ హక్కులను కాపాడగలిగిన, ఆదివాసీల హక్కులను కాపాడగలిగిన, దళితుల భూములను కాపాడగలిగిన, పేదల భూములను కాపాడగలిగిన, లేకపోతే భూస్వాములు వీళ్ళ కబ్జా చేస్తున్న భూములన్నీ కాపాడగలిగిన ఎందుకు వివరాలు చెప్పలేకపోతున్నాడు? ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు అంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రసంగం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ధరణి పేరు మీద దగా పెద్ద ఎత్తున జరిగింది. మరి దీనికి కేటీఆర్ గారు రేపు ఎట్లా స్పందిస్తారో చూడాలా. ఇలా అసెంబ్లీలో ఈ రేస్ మీద కూడా కొన్ని వివరాలు ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే కేసు హైకోర్టులో వేయడం తర్వాత అది అట్లాగే ఆయన అసెంబ్లీలో డిస్కషన్ చేయాలని చెప్పేసి ఏదైతే అన్నాడో ఆ విషయాలను కూడా ఇవాళ రేపు భవిష్యత్తులో బయట పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ పార్టీ కాబట్టి అభిమానించడం ఇంతకాలం, తెలంగాణ పార్టీ కాబట్టి చాలా తప్పులను కూడా కడుపులో దాచుకున్నాం, తెలంగాణ పార్టీ కాబట్టి కేసీఆర్ కదా మనోడు కదా ఈ తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడినాడు అంటే, ఇవాళ రాజశేఖర రెడ్డి కంటే చంద్రబాబు కంటే ఇవాళ దుర్మార్గమైన దోపిడీ భూదందా చేసిన చరిత్ర ఇవాళ మనకు కనపడుతున్నది ఇవాళ కేసీఆర్ గారి. సో ఇంత దుర్మార్గం అంటే, తెలంగాణలో ఇంత దోపిడీ జరుగుతుంది, ఇంత నక్సలైట్ ఉద్యమం వచ్చి భూ పోరాటాలు జరిగిన చరిత్ర, ఇవాళ భూ పోరాటాల కోసం ఎంత సాయుధ పోరాటాలు జరిగిన చరిత్ర, భూమి కోసం, భక్తి కోసం, విముక్తి కోసం జరిగిన ఈ తెలంగాణ పోరాటంలో, ఈ తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమం అయితేంది, తెలంగాణ తొలి దశ మన దేశ ఉద్యమం పోరాటం అయితేంది, దాంట్లో భూమి హక్కులు కూడా ముడిపడి ఉన్నాయి. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని దగా చేసిన కేసీఆర్ ఇవాళ ఆయన ధరణి దందా కనుక చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోతాయి. అంటే ఈ భూ ప్రపంచంలో ఎంత దుర్మార్గుడు ఇంత దుర్మార్గం చేసిండో నాకు తెలియదు, కానీ కేసీఆర్ ఈ భూమిని ఇవాళ విదేశీ వాళ్ళకు అప్పచెప్పడం అంటే, ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అప్పచెప్పడం అంటే, వాళ్ళ చేతుల్లో పెట్టడం అంటే ఇవాళ మన ఆత్మగౌరవాన్ని వంచడం, మన జీవితాలను వాళ్ళకి తాకట్టు పెట్టడం, మన యొక్క సమాచారాన్ని వాళ్ళు అమ్ముకోవచ్చు, మన యొక్క భూములను అమ్ముకోవచ్చు,
మనం వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, అక్కడ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా తాకట్టు పెట్టచ్చు. ఇంత దుర్మార్గంగా ఇవాళ కేసీఆర్ వివరించిన తీరు, కేటీఆర్ వివరించిన తీరు చూస్తుంటే ఇంత నాకు ఈరోజు రేవంత్ రెడ్డి మీద కొంత బాగా సానుభూతి పెరగడానికి స్కోప్ ఏర్పడ్డది. బట్ ఆయన పార్టీ ఇంకా సామాజిక న్యాయం పాటించడంలో కానీ, లేదంటే దక్షిణాదికి మేలు చేయడంలో కానీ, లేకుంటే రాజ్యాంగాన్ని రాహుల్ గాంధీ పరిరక్షణ ఉద్యమం చేస్తున్నంతగా రేవంత్ రెడ్డి చేయకపోవడం అనేది, రాహుల్ గాంధీ తప్పించినందుకు అంబేద్కర్ మీద ఇవాళ బీజేపీ వాళ్ళు చేసిన అనుచిత వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి స్పందించకపోవడం వల్ల నేను ఆయన మీద ఖచ్చితంగా ఆయన బీజేపీ కాంగ్రెస్ అనుమానం నాకు వచ్చిందని చెప్పేసి కూడా వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఖచ్చితంగా ఆ వీడియో చేసే హక్కు కూడా నాకు ఉంది. కానీ ఇవాళ అదే బాబాసాహెబ్ అంబేద్కర్ 125 విగ్రహం ఒక పేరు మాత్రం కట్టించి ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ను గౌరవించని మరి కేసీఆర్, ఇవాళ దళిత ముఖ్యమంత్రి చేయకుండా దగా చేసిన కేసీఆర్, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా దగా చేసిన కేసీఆర్, దళిత బంధు పేరుతో కొంతమందికి డబ్బులు ఇచ్చి మిగతా వాళ్ళకి అందరికి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఇవాళ లక్షలాది కోట్ల రూపాయలు ఇవాళ పేదల భూములను, దళితుల భూములను, దగ్గర 1,25,000 భూములను ఇవాళ కబ్జా చేసిన కేసీఆర్, లక్షల కోట్లు దళితుల భూముల పేరు మీద సంపాదించిన కేసీఆర్ ఇంత దుర్మార్గుడు అంటే రేవంత్ రెడ్డి కంటే 100 రెట్ల దుర్మార్గుడుగా మనకు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా కనబడుతుంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన సీమాంధ్ర ఆయన చంద్రబాబు సంగనా కావచ్చు, లేదంటే ఆయన ఇవాళ ఆంధ్ర తొత్తుగా ఉండొచ్చుగా. బట్ ఇవాళ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడంలో కావచ్చు, కొంత తెలంగాణలో ఇవాళ పేదల అందశ్రీ లాంటి వాళ్ళ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం కావచ్చు. అట్లాగే తెలంగాణలో ఇవాళ గద్దర్ పేరు మీద సినిమా ఇవాళ అవార్డు ఇవ్వడం కావచ్చు. ఇట్లా రకరకాలుగా పోతే గతం కంటే ఇవాళ తెలంగాణ అస్తిత్వాన్ని ప్రధానంగా కాపాడడంలో ఈయన కూడా తన వంతు పాత్ర చేస్తున్నాడనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా బహుజనులకు అధికారం అనేది చాలా కీలకమైన విషయం, దళితులకు అధికారం అనేది చాలా కీలకమైన విషయం. ఆ విషయంలో రేవంత్ రెడ్డి అంత పెద్దగా మేలు చేస్తున్నట్టుగా నాకు కనిపించలేదు, అంత పెద్దగా బీసీలకు అవకాశం ఇచ్చినట్టుగా నాకు కనిపించలేదు, ఒరిజినల్ మాదిగలకు కానీ మాలాలకు కానీ అవకాశం ఇచ్చినట్టుగా కనిపించలేదు. కాకపోతే ఈ కొంతలో మేరకు గతంలో కంటే కూడా మాదిగలకి అవకాశం ఇవ్వడంలో వైస్ ఛాన్సలర్ చేయడం, మొదటిసారిగా ఒక దళితులు ఒక మాదిగను ఉస్మానియా వైస్ ఛాన్సలర్ చేయడం కానీ, వైస్ చైర్మన్ చేయడం కానీ కొంత మెరుగే. కానీ అది పరిష్కారం పూర్తి కాదు. వర్గీకరణను ఆయన ఆర్డినెన్స్ చేస్తానని తేకపోవడం, ఆ రకంగా అంటే జియో 2955 కాకుండా 29 తేవడం, ఇట్లాంటివి కొన్ని వాళ్ళ ఆయన మీద చెడ్డ పేరు రావడానికి కారణమైంది. నిరుద్యోగులు కానీ మిగతా వర్గాలు కానీ ఆయనను అసహించుకోవడానికి కానీ ఇవాళ సాధ్యమైంది. కాబట్టి నేను ఆ విషయంలో కొంత రేవంత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత కనపరిచినప్పటికీ కూడా ఇవాళ చెప్పిన అంటే ఈ భూ దందా విషయం కూడా వస్తే మాత్రం ఇవాళ ధరణి పేరుతో దగా జరిగిన దందా విషయానికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే మెరుగు అని చెప్పేసి అనిపిస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా భూభారతిని నేను స్వాగతిస్తున్నా. భూభారతి అనే దాన్ని ఇవాళ ధరణిలాగా కాకుండా ధరణిలాగా మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయకుండా భూభారతి ఈ దేశంలో మన దేశంలో ఉన్న మన భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయకుండా ఇక్కడనే మన కేంద్ర ప్రభుత్వానికి దాని యొక్క బాధ్యతలు అప్పగించి, అంతేకాకుండా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్న అధికారులు పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే విధంగా మన కంట్రోల్లో భూభారతి వచ్చే విధంగా చట్టాన్ని సవరించి 6 చట్టాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చే విధంగా అనుభవదారు కాలం పెట్టడమే కాకుండా ఎవరైతే పేదల భూములు ఇప్పటిదాకా పోయినాయో, ఏ దళితుల భూములు 1,25,000 ఎకరాల భూములు కొట్టేశాడు ధరణి పేరు మీద, వాటన్నిటిని తిరిగి ఇప్పించాల్సిన బాధ్యత ఇవాళ రేవంత్ రెడ్డి మీద ఉంది. సిట్ దర్యాప్తును కూడా స్వాగతిస్తున్నాం. నేను అంతకుముందు ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సిట్ను స్వాగతిస్తున్నానని, ఖచ్చితంగా సిట్ను స్వాగతిస్తాం. దళితుల భూములను తిరిగి రప్పించే బాధ్యత కూడా రేవంత్ రెడ్డిదే. ఆ దిశగా అడుగులు వేయడానికి ఆయనతో పాటు కలిసి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా దళితుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తూ, అయితే ఇవాళ మరి దళితుల పేరు ఎత్తుకున్న రేవంత్ రెడ్డి దళితులకు న్యాయం చేయకపోతే మాత్రం ఆయన మీద కూడా తిరుగుబాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వీడియోని ఎంతతో ముగిస్తాం. రేపు పూర్తి వివరాలతో ధరణి మీద తరచిన దగా ఎంత అనే విషయాల పట్ల పూర్తిగా కంపెనీల పేర్లతో సహా టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మీ ముందుకు రాబోతుంది.
సో కాబట్టి రేపు ఇంపార్టెంట్ వీడియోను మేము చేస్తాము. సరే మన సబ్స్క్రైబ్ చేయండి, మనకు సహకరించండి. మన వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను ఈ వీడియోను. కాబట్టి ధరణిని మాత్రం చివరికి నేను ధరణిని దగా చేస్తున్న ధరణి కాకుండా భూమాత ఏదైతే ఉందో దాని పేరు మార్చి ఇవాళ దాంట్లో పూర్తి స్థాయిలో ఇలా పేద మధ్యతరగతి రైతులకు మేలు చేసే విధంగా, దళిత రైతులకు ప్రధానంగా మేలు చేసే విధంగా దాన్ని తీర్చిదిద్దాలని నేను ముఖ్యమంత్రి కోరుకుంటున్నాను.